హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? దసరా సెలవులు బాగా జరుపుకున్నారా? సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న నోటిఫికేషన్ వచ్చేసి ఐఐటి జామ్ 2026 నాన్న. ఐఐటి జామ్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. లాస్ట్ డేట్ కూడా దగ్గరలోనే ఉంది. అక్టోబర్ 12తో అయిపోతుంది అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో ఈరోజు మనం ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. సో ఐఐటి జామ్, ఈసారి ఐఐటి జామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే మనకి ఐఐటి బాంబే కండక్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నాన్న. మొత్తం 7 సబ్జెక్ట్స్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 7 సబ్జెక్ట్స్ ఏమేంటో చూడండి: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిజిక్స్. సో ఈ మొత్తం 7 సబ్జెక్ట్స్లో మనకి ఐఐటి జామ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి 15th ఫిబ్రవరి 2026లో జరుగుతుందన్న. అండ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ అనేది ఓపెన్ టు ఆల్ నేషనల్స్, ఎవరైనా రాయొచ్చు. దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా లేదనమాట. సో ఎవరైతే ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి ప్రతిష్టాత్మకమైన నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. సో దేనిలో మనకి అడ్మిషన్ వస్తుంది ఎగ్జామ్ రాస్తే అంటే ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సి అండ్ ఐఐఎస్సిఆర్, ఐసర్ అంటారు దీన్ని. సో ఇలాంటి వాటిల్లో మనకి అడ్మిషన్స్ అనేవి లభిస్తాయన్నమాట. అండ్ అదేవిధంగా నెట్ స్కోర్ తోటి, ఐఐటి జామ్ స్కోర్ తోటి మనకి ఇంకా నేషనల్ లెవెల్ ఫేమస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మనకి సీట్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఇది దీని గురించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇంకపోతే ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే మొత్తం దేశవ్యాప్తంగా 116 సిటీస్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ హియర్ ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఉంటుంది. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది కంప్లీట్గా. అండ్ క్యాండిడేట్ ఎంతమంది, ఒక వ్యక్తి ఎన్ని ఎగ్జామ్స్ అండ్ ఎన్ని పేపర్స్ అటెంప్ట్ చేయొచ్చు అంటే 1 కానీ 2 కానీ. 1 ఎలాగో అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. దాంతోపాటు ఇంక ఎక్స్ట్రా ఓన్లీ 1 పేపర్ రాయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మీన్స్ either 1 or 2 మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఆ 2 క్లాష్ అవ్వకుండా ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. ఓకే, తర్వాత ఎగ్జామ్ మనకి టైమింగ్స్ వచ్చేసి ఆ రోజు 15th ఫిబ్రవరి రోజు మార్నింగ్ 9:30 to 12:30 అండ్ ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 ఉంది నాన్న. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే జోయాప్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. JOAPS చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద. జోయాప్స్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5th నుంచి అక్టోబర్ 12th వరకు టైం ఉంది. ఇక్కడ మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఫోటో ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటో అనేది ఖచ్చితంగా చాలా క్లియర్గా ఉండాలి. మీ ఫేస్ వితౌట్ స్పెట్స్ అండ్ ఇంకా ఫేస్ని హెయిర్తో కానీ లేకపోతే క్యాప్ పెట్టుకొని కానీ ఏ విధంగానూ ఫేస్ అనేది కవర్ అవ్వకూడదు. పార్షియల్గా కవర్ అవ్వకూడదు, కంప్లీట్గా కవర్ అవ్వకుండా మీరు చాలా డామ్ క్లియర్గా మీ ఫేస్ కనిపించేలాగా కలర్ ఫోటో ఒకటి చాలా నీట్గా మీరు ఫోటో తీయించుకుని అది మీరు ఆ ఫోటోని మీరు స్కాన్ చేయించుకుని లేదా సాఫ్ట్ కాపీ అయినా రెడీగా పెట్టుకోండి. ఫోటో, సిగ్నేచర్ అండ్ ఇంకా డిగ్రీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు రెడీలో పెట్టుకోవాలి. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఉమెన్కి, తర్వాత SC, ST, PWD వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ నాన్న ఒక పేపర్. 2 పేపర్స్ అయితే 1350 రూపీస్. ఇంకా వీళ్ళు కాకుండా మిగిలిన అదర్స్ అందరికీ కూడా ఒక పేపర్ అయితే 2000 అండ్ 2 పేపర్స్ అయితే మాత్రం 2700. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? 2026లో యూజీ అయిపోయే వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫైనల్ ఇయర్ అని మీరు పెట్టినట్టయితే అప్లై చేసేటప్పుడు మీకు అడ్మిషన్ వస్తే కనుక మీరు సెలెక్ట్ అయ్యి అడ్మిషన్ వస్తే మీరు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ చూపిస్తేనే మీకు అడ్మిషన్ వస్తుంది. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఇకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో క్వశ్చన్స్ ఇక్కడ ఓన్లీ 60 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. సెక్షన్ A వచ్చేసి 30 MCQs ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సెక్షన్ B వచ్చేసి 10 MSQs ఉంటాయి, మల్టిపుల్ సెలెక్షన్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్కి మల్టిపుల్గా మీరు ఆన్సర్స్ని పెట్టచ్చు. తర్వాత సెక్షన్ C వచ్చేసి 20 NAT క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు MCQస్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది, MSQస్కి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. మళ్ళీ NATకి అయితే మటుకు దానికి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. తర్వాత మీకు క్యాలిక్యులేటర్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు.
సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఓకే, ఎగ్జామ్ ఫీ ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో మనకి టోటల్గా దేశంలో వచ్చేసి 22 ఐఐటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్ఐటీస్ 2000 దాకా ఉన్నాయి, ఐఐఎస్సి, ఐఐఎస్సిఆర్, ఇలా వివిధ రకాలైనటువంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ మొత్తంగా కలిపి మనకి 3000 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3000 సీట్స్కి కలిపి సింగిల్ అప్లికేషన్, సింగిల్ అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఉంటుంది. దాని ద్వారానే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ బుక్ చేసుకోవాలంటే ఇది చాలా కంపల్సరీగా తెలుసుకోవాలి. మీరు అంతా ప్రిపేర్ అయ్యారు, మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని అప్లై చేశారు, తర్వాత మీకు అడ్మిషన్ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనుకోండి, మీరు సీట్ బుక్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత ఫీ అనేది పే చేయాలి. ఇది మీరు ముందే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే అడ్మిట్ కార్డ్స్ మనకి January 5th నుంచి అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అలానే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2014 దాకా మీ సబ్జెక్ట్స్లో ఉన్న ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ని కూడా మీరు తరోగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఐడియా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎంత డెప్త్లో అడుగుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ని బాగా రాస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బయోటెక్నాలజీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మన కేఆర్ మైక్రోబయాలజీ క్లాసెస్ అనే ఛానల్ ద్వారా మేము మైక్రోబయాలజీ రిలేటెడ్ కంటెంట్ కూడా వాళ్ళకి అందించబోతున్నాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.